భారత పార్లమెంట్ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అత్యంత కీలకమైన డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లులను లోక్సభ ముందుకు తీసుకొచ్చింది కేంద్రం. దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ అంశంతో పాటు దేశ భవిష్యత్తును మార్చబోయే నియోజకవర్గాల పునర్విభజన దిశగా మోడీ ప్రభుత్వం చారిత్రాత్మక అడుగులు వేస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. దేశ ప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకుంటున్నామని కేంద్రం అంటుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. మహిళా రిజర్వేషన్లతో పాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే బిల్లును హోంమంత్రి అమిత్ షా సభ ముందు ఉంచారు. Women reservation should be implemented in 2024. You brought a bill that women reservation will be implemented after the census and census after delimitation. This is by the government only, not from opposition. Now you are telling delimitation census is not possible before 2029. Therefore, you have a better example in Assam. You have a better example in Jammu Kashmir. How you completely done the delimitation exercise? Entire country know that. You want to centralize that delimitation now nationally. Sir, my point is that, sir, this is against. Sir, you are. When Indira Gandhi ji was the Prime Minister, the protection of the state has been given by the Constitution 25 years. Sir, Atal Bihari Vajpayee ji also in 2001. Atal Bihari Vajpayee also extended that protection. Now you want to take away the protection given by Indira ji and Atal Bihari Vajpayee. Your intention is very clear, sir. Your intention is to hijack Indian democracy. You know about the Indian people mindset. You are scared of 2029 election. You want an escape route to cover up that 2029. That's why you bring the anti-constitutional bill. Therefore, I think the minister has to withdraw this bill, sir. This is the minister has to withdraw the bill. सदन की कार्यवाही को पूरा देश देख रहा है। कुछ स्टेटमेंट ऐसे किए गए जो जनता में चिंता पैदा कर सकते हैं। अखिलेश जी ने कहा जनगणना क्यों नहीं हो रही। मैं पूरे सदन के माध्यम से देश की जनता को बताना चाहता हूं, जनगणना का काम शुरू हो चुका है, जारी। दो, उन्होंने कहा कि हम जाति जनगणना का मांग करेंगे। मान्यवर, मैं आपके माध्यम से सदन को बताना चाहता हूं कि सरकार ने जाति की जनगणना करने का निर्णय ले चुकी है और आप बैठिए बता दो। अरे बैठिए भाई, बैठिए। और जाति के साथ ही ये जनगणना हो रही है। माननीय सदस्य धर्मेंद्र यादव जी कह रहे हैं कि कॉलम नहीं है, उनको मालूम पड़। ఇక భారత పార్లమెంట్ చరిత్రలో అయితే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అత్యంత కీలకమైన డీలిమిటేషన్ అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లులను అయితే లోక్సభ ముందుకు తీసుకొచ్చింది కేంద్రం. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. శాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి భారత పార్లమెంట్లో ఒక సువర్ణ అధ్యాయం అనే చెప్పాలి. బట్ దీన్ని మాత్రం ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. అటు దక్షిణాది నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి కూడా వస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి తేజస్వి యాదవ్ దీనిపైన ఇప్పటికే చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతుంది. కర్ణాటకకు చెందిన వాడిని. సో ఇది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా చాలా ఉద్రిక్తంగా మారుతోంది. సో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పైన చర్చకైతే స్పీకర్ ఆమోదం చెప్పడం జరిగింది. రేపు సాయంత్రం 4 గంటలకు ఈ 3 బిల్లులపైన ఓటింగ్ ఉండబోతోంది. సో ఇట్లా నేపథ్యంలో కొన్ని ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మధ్యలోనే
131వ రాజ్యాంగ సవరణ బిల్లు పైన స్పీకర్ ఓం బిర్లా అనుమతితోటి న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ చర్చనైతే ప్రారంభించడం జరిగింది. ఆయన బిల్లును తీసుకురావడం జరిగింది. ఇంకోవైపు డీలిమిటేషన్ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి ఏదైతే గోవా ఉందో లేదంటే మిగతా ప్రాంతాలు ఉన్నాయో, సో మణిపూర్ లాంటి ప్రాంతాలు ఉన్నాయో వాటికి కూడా దీంట్లో ప్రధానంగా ఒక పునర్విభజన బిల్లును కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇంకా కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే రాజ్యాంగ సవరణ బిల్లులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా రామ్ మేఘ్వాల్ చాలా క్షుణ్ణంగా ప్రస్తావించడం జరిగింది. సో వీటన్నింటిని కూడా ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నటువంటి వాదనను తీసుకొచ్చాయి. సో కొంతమంది ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అంటే మహిళా బిల్లు తీసుకొచ్చి ఒక పద్ధతి లేకుండా డీలిమిటేషన్ చేస్తున్నారు, ఇది అన్యాయం అని చెప్పేసి ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పటికీ గొంతెత్తు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలోనే ఈ వ్యతిరేక నినాదాలు నడుస్తున్నటువంటి క్రమంలోనే 12 గంటల పాటు ఈ చర్చ నడుస్తూ ఉంటుంది. అవసరమైతే దీన్ని పొడిగించేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఇప్పటికే స్పీకర్ పొడిగించేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. రేపు సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ఉండబోతోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి మోడీ ఈ సభలో మాట్లాడబోతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ బిల్లుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఒక్కొక్క విధంగా ప్రస్తావించడం జరిగింది. వాటికి సంబంధించి అంటే ఈ మహిళా రిజర్వేషన్ అంటే ముస్లిం మహిళలకు సంబంధించినటువంటి అంశం ఏంటి, దానిపైన కూడా క్లారిటీ రావాలంటూ కూడా ఇప్పటికే ఎస్పీ నుంచి అఖిలేష్ యాదవ్ ఒక చర్చను లేవనెత్తడం జరిగింది. దానికి అమిత్ షా కూడా రెస్పాండ్ అయ్యారు. ఇది రాజ్యాంగ విరుద్ధంగా సమాజ్వాదీ పార్టీ టికెట్లన్నీ ముస్లింలకే ఇవ్వాలన్నటువంటి డిమాండ్ తీసుకొస్తోందన్నటువంటి వాదనకు కూడా తీసుకొచ్చింది. మాకు ముస్లింలకు ఇవ్వడానికి ఎట్లాంటి అభ్యంతరం లేదు, సో మీరు ముస్లింలకే మొత్తం టికెట్లు ఇవ్వాలన్నటువంటి వాదనను తెరపైకి తీసుకొస్తున్నారంటూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి అమిత్ షా ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ ఈ చర్చ ఒక 15 గంటల పాటు జరుగుతుంది. రేపు సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. లోక్సభలో 850 మంది ఎంపీలు రాబోతున్నారు. వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో 2029 కల్లా ఇది అమల్లోకి వచ్చేలా చూస్తున్నారు. సో డీలిమిటేషన్ కమిటీ కూడా వేయబోతున్నారు. సో ఆ కమిషన్ సంబంధించి ఒక చట్టబద్ధమైనటువంటి కమిషన్. సో అది అన్ని పూర్వాపరాలు చర్చించిన తర్వాత తుది నివేదికను మళ్ళీ కేంద్రానికి అందించేటువంటి అవకాశం ఉంటుంది. సో మహిళల కోసం 273 సీట్లను ఈసారి ప్రత్యేకంగా కేటాయించబోతున్నారు. అంటే 50% పెంచుతూ సో ఇంకా 273 మంది మహిళలు లోక్సభల్లో అడుగుపెట్టబోతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలోనే అటు తమిళనాడు నుంచి అన్నామలై కూడా దీనిపైన మాట్లాడారు. ఎక్కడా కూడా నల్ల జెండాలు లేవు తమిళనాడులో, స్టాలిన్ చేస్తున్నదంతా అబద్ధ ప్రచారం, ప్రజలంతా కూడా తమిళనాడు మొత్తం కూడా ఈ డీలిమిటేషన్ కానీ లేదంటే మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఈ నల్ల బ్యాడ్జీలు అనేది కేవలం ఒక రాజకీయ కోణంలో మాత్రమే చూడాల్సింది, ప్రజలందరికీ ఇష్టమైనటువంటి విషయాన్ని ఇప్పటికే అని చెప్పడం జరిగింది. మరోవైపు ప్రతిపక్షాలు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయంటూ కూడా అటు బీజేపీ ఎంపీ సూర్య ఒక కామెంట్ చేయడం జరిగింది. డీలిమిటేషన్ విషయంలో దక్షిణ భారతదేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది అటు బీజేపీ ఎంపీ తేజస్వి యాదవ్ ఆరోపిస్తున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో ఆ విషయంలో కానీ అంటే రేవంత్ రెడ్డి చేసుకొచ్చినటువంటి హైబ్రిడ్ పద్ధతి ఏదైతే ఉందో అలా ఇవ్వాలంటే మరి అంబానీకే 1,00,000 ఓట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తెలంగాణ విభజన కూడా అంటే ఈ చర్చలో భాగంగా తెలంగాణ విభజనను కూడా ఇష్టం వచ్చినట్టుగా చేశారన్నటువంటి కామెంట్ను కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది. సో ఒక క్రమ పద్ధతిలో మేము దక్షిణ ప్రజలకు కూడా ఒక అత్యంత గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాటికి అన్నిటిని కూడా తెరదించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, ఎక్కడ ఎవరికి అన్యాయం జరగదంటూ కూడా కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ దీనిపైన ఇప్పటికే నితిన్ గడ్కరీ కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు అని చెప్పేసి. ఈ బిల్లుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నుంచి పూర్తి మద్దతు వస్తుంది, అయితే కాంగ్రెస్ నుంచి మాత్రం వ్యతిరేకత వస్తుంది, ఇది రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోందంటూ కూడా ఎంపీ గౌరవ్ గొగోయ్ కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఎస్, న్యాయశాఖ మంత్రి చేసినటువంటి కామెంట్స్ని ప్రజెంటేషన్ మొత్తం మేము పూర్తిగా విన్నాము. బట్ సభలో మహిళా రిజర్వేషన్ల పైన ఇప్పుడే తొలిసారిగా స్పందించినట్టుగా చర్చించినట్టుగా కనిపిస్తోంది. గతంలో చర్చించినటువంటి విషయాల్ని మర్చిపోయారా అన్నటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తడం జరిగింది. 3 ఏళ్ల క్రితం కూడా గతంలో హోంమంత్రి ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడు కూడా అట్లాంటి వ్యాఖ్యలు ఉన్నాయి, కొత్తగా మాట్లాడినట్టు మాత్రం ఏం కనిపించట్లేదంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేస్తే ఈ విషయాల్లో ఒక విచిత్రం కనిపిస్తోంది ప్రసంగాలన్నీ వింటుంటే. సో గతంలో చెప్పినే ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా పార్టీ ఎప్పుడు కూడా అనుకూలమే, కానీ డీలిమిటేషన్ పేరు అంటే మహిళా రిజర్వేషన్ల పేరుతోటి డీలిమిటేషన్ ప్రక్రియను తీసుకొస్తున్నారు, ఇది అన్యాయంగా జరుగుతోంది, ఇది రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది అన్నది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. బట్ ఏదేమైనా కానీ ఈ లోక్సభలో 3 బిల్లుల పైన చర్చ అయితే ప్రారంభమైంది. ఇప్పటికే మేఘ్వాల్ దీనిపైన రెస్పాండ్ కూడా అవుతున్నారు. సో బీజేపీ మహిళలను ఒక నినాదంగా మార్చింది, అంటే
ఒక మహిళల నినాదంతో ఎన్నికలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తోందని చెప్పినటువంటి అంశం. ఇక ఇదంతా ఇప్పటి వరకు సభలో జరిగినటువంటి అంశాలు చాలని. సో వాస్తవంగా ఇక్కడ జరుగుతోంది ఏంటంటే 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే కనుక అంటే దక్షిణాది ప్రాంతాలు ఏవైతే కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ తెలంగాణ కానీ కేరళ కానీ ఈ రాష్ట్రాలు దక్షిణాది 6+1 స్టేట్స్ ఉన్నాయో వీటన్నిటికి కూడా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కుటుంబ నియంత్రణ కుటుంబ నియంత్రణని ఇక్కడ పాటించారు. సో పాటించిందే శాపం అయిందా అన్నది మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో గతంలో అందుకే 25 ఏళ్ళు దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ రోజు ఇందిరాగాంధీ హయాంలో కానీ ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. వాటి ఈసారి కూడా అదే పద్ధతిలో జరిగితే కనుక మళ్ళీ దక్షిణాదికి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్నది ఇక్కడ ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం. అయితే ఇప్పుడు కూడా 2011 జనాభా లెక్కల ప్రకారమే జరుగుతోంది. ఇప్పుడు జనగణనతో పాటు కులగణన 2027 కల్లా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ లెక్కల ప్రకారం తీసుకుంటే కనుక ఎన్నికలు 2034 అవుతాయి. సో అప్పటి వరకు ఆగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే 2029లో ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక పొలిటికల్ ఎలక్షన్ కి ఇది ఒక ఫౌండేషన్ అని చెప్పాలి. ఇప్పుడే ఎందుకు వడివడిగా ఇస్తున్నారు? గతంలో కూడా 2023లోనే వాస్తవానికి ఈ బిల్లు పాస్ అయింది, ఈ బిల్లు చట్ట రూపంలోకి వచ్చింది. కాకపోతే ఆ లెక్కల ప్రకారం వెళ్తే ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ జనగణన తర్వాత ఎప్పుడైనా డీలిమిటేషన్ ఎట్లా చేయాలంటే లేటెస్ట్ జనగణన ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే ఈ డీలిమిటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో జనగణన జరగలేదు. కోవిడ్ టైంలో జరగాల్సింది, సో జరగలేదు. సో అంతకుముందు జరిగినటువంటి 2011 లెక్కల ప్రకారమే జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ లెక్కలనే పరిగణలోకి తీసుకొని మహిళలకు రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పేసి మహిళలకు స్థానాలు పెంచుతున్నారు. అంటే 2/3 వంతు, అంటే ప్రతి 3వ సీటు మహిళలకు ఉంటుందన్నమాట. సో ఒకవేళ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు లేకపోతే ఇవాళ ఆ కామెంట్ కూడా వచ్చింది, మీరు ఒకవేళ రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలనుకుంటే ఉన్న దాంట్లోనే మహిళలకు ఇవ్వండి అని చెప్పేసి. ఉన్నదానిలోకి ఇస్తే కనుక పురుష ఎంపీలు అందరికీ కూడా ఇబ్బందులు ఎదురవుతాయి, వాళ్ళ సీట్లన్నీ కూడా పోతాయి. వాళ్ళ సీట్లు అట్లాగే ఉండి కొత్త వాళ్ళకి అవకాశం రావాలి, నియోజకవర్గాలను పెంచాలి, అటు లోక్సభ స్థానాలు పెరుగుతాయి, ఇటు అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయి. సో ఈ లెక్కన రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చి అసెంబ్లీ స్థానాలు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఒక బల్క్ ఆఫర్ అని చెప్పాలి. ఇది ఒక బల్క్ ఎపిసోడ్ అని చెప్పాలి. ఇటు 2026, 27 జనగణనతో పాటు కులగణన జరుగుతుంది. సో ఆ లెక్కల తర్వాత 2029లో ఎన్నికలు జరుగుతాయి. సో ఇది 2011 జనాభా లెక్కల ప్రకారమే ఈ రిజర్వేషన్ జరుగుతున్నాయి. సో 2034 వరకు ఆగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 2029లో మళ్ళీ లోక్సభ ఎన్నికలు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. అండ్ ఇక ఈ ఏదైతే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ హైబ్రిడ్ పద్ధతి ఏదైతే ఉందో జీడిపి ఆధారంగా లేదంటే రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల ఆధారంగానే ఇవ్వాలి అని అంటే ఇది తెలంగాణలోనే ఫ్లాప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కువ స్థానాలు వస్తే ఎక్కడ కనీసం డెవలప్మెంట్ లేకుండా లేదంటే అక్కడ అభివృద్ధి లేకుండా రెవెన్యూ సోర్సెస్ లేనటువంటి ఆదిలాబాద్లో సీట్లు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి సో ఆ విషయంలో కూడా సూర్యతేజ ఇప్పటికే దానిపైన రెస్పాండ్ కావడం జరిగింది. బట్ ఏదైనా కానీ ఒక వాడివేడి చర్చ జరుగుతుంది. రేపు సాయంత్రం 4 గంటలకు ఇది ఒక ఫైనల్ కన్క్లూజన్ రాబోతోంది. సో వరుసగా 15 గంటల పాటు ఈ చర్చ జరగబోతోంది. శాలిని, శ్రీకాంత్, ఇక్కడ మన కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అయితే 2014 ఎన్నికల్లో ఇలాంటివి ఎందుకు తీసుకురాలేదు, మహిళా రిజర్వేషన్ బిల్లులను కూడా క్వశ్చన్ చేశారు. సో అంటే ఇప్పుడు అంత అర్జెంటుగా బిల్లులు తీసుకొచ్చి లోక్సభలో ఆమోదం తెలపాలని ఎందుకు అనుకుంటున్నారు? అలాగే ఇప్పుడు ఈ బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఈ బిల్లులు తీసుకురావడం? అంటే వాస్తవానికి ఇది గతంలో 2014లోనే తీసుకురావాలి, 2019లో తీసుకురావాల్సింది, 2023లో బిల్లు 2 సభల్లో ఆమోదం అయిపోయింది, చట్ట రూపంలోకి వచ్చింది. ఇప్పుడు సవరణ చేయాల్సినటువంటి అవసరం ఏమిందంటే అంటే జనగణన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ లెక్కల ప్రకారం పోతే ఇబ్బంది అవుతుంది. సో పాత లెక్కల ప్రకారమే తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఎవరైతే పురుష ఎంపీలు ఉన్నారో వాళ్ళ స్థానాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో అందుకనే మహిళా రిజర్వేషన్ కొత్తగా బిల్లు తీసుకొచ్చి వాటికి సవరణలు చేసి సో ఈ క్రమంగా ముందుకెళ్తూ 243 స్థానాలను కొత్తగా క్రియేట్ చేస్తూ రేపు పొద్దున 850 స్థానాలకు లోక్సభ స్థానాలను పెంచేటువంటి పరిస్థితులకు కేంద్రం అడుగులు వేస్తుంది. ఎందుకంటే 2029లో ఎన్నికలున్నాయి కాబట్టి. సో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వాదన ఏదైతే ఉందో ఇది పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. ఈవెన్ మేధావులు కూడా ఈరోజు ఉదయం కూడా రాజ్ న్యూస్ మన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో జరిగినటువంటి అంశంలో కూడా రేవంత్ రెడ్డిది మాట్లాడిన దానిలో పెద్దగా పసలేదు. అది అన్ని రాష్ట్రాల్లో ఇదే విధంగా వర్కౌట్ అయితే కనుక ఇక అంబానీకే 1,00,000 ఓట్లు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఇది వర్కౌట్ కాదంటూ కూడా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు తేజస్వి సూర్య చాలా గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పాలి. రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన చాలా మూర్ఖంగా ఉంది, అది నవ్వుకునే విధంగా ఉంది, అసలు అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రస్తావించేటువంటి అవకాశమే లేదు. మోర్ ఓవర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన ఏదైతే ఉందో ఆ విభజన పైన కూడా తేజస్వి యాదవ్ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంత వివాదాస్పద వ్యాఖ్యలు అంటే పాకిస్తాన్ విభజనతోటి ఏపీ విభజనను పోల్చడం, ఇది చాలా దారుణంగా పోల్చారు తేజస్వి యాదవ్. సో ఇది చాలా కీలకమైనటువంటి కామెంట్. ఎందుకంటే ఒక 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని గతంలో కూడా అంటే బీజేపీ గతంలో కూడా ఇట్లాంటి కామెంట్స్ చేసింది. తల్లిని పిల్లను వేరు చేస్తారు, తలుపులు పెట్టి రాష్ట్రాన్ని విడగొట్టారు, విభజన సరిగా జరగలేదని చెప్పేసి చాలా కామెంట్లు చేయడం జరిగింది. బట్ ఈ కామెంట్లు అన్నిటికీ కూడా బీజేపీ పైన గతంలో